వారం దినాలల్లా ఇండ్లు ఖాళీ చేయాలని 150 మందికి రెవెన్యూ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిర్రట. ఇంతకు ఎక్కడి ఆఫీసర్లు ఎక్కడోళ్లకు నోటీసులు ఇచ్చిర్రు? పేదోళ్లకు అప్పట్లో సర్కారే భూములు వంచిపెట్టిందట. ఇప్పుడు అవే భూములను మళ్ళా గుంజుకునేందుకు నోటీసులు ఇచ్చిండ్రా ఎట్లా అంటే ఏమో ఆడదాకా పోయి తెలుసుకుందాం పారి. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా బాలాపూర్ మండలంలో అస్మద్పేట బోయిన చెరువు శిఖంలో అప్పట్లో పేదోళ్ళు అందరూ కూడా ఇండ్లు కట్టుకున్నారట. ఇప్పుడు హైడ్రా ఆఫీసర్లు చెరువులను సాగు చేసి ఇండ్లు కట్టిన వాళ్ళ కూలగొడుతుండ్రు కదా. ఇట్లా బోయిన చెరువు శిఖంలోనే ఇండ్లు కట్టినరని ఒక్కలకు కాదు ఇద్దరికి కాదు ఏకంగా 150 మంది ఇండ్లకు నోటీసులు ఇచ్చిర్రట. అగో 20 ఏళ్ల కోలే కష్టపడి ఇండ్లు కట్టుకొని ఉంటున్నాము, ఇంత నిల్వనీడ చేసుకుని కాయకష్టం చేసుకొని బతుకుతుంటే ఇప్పుడు ఇట్లొచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్లా అని నెత్తినోరు కొట్టుకుంటురు. అయ్యా సీఎం సారు, మీరు హైడ్రాను పెట్టింది ఇట్లా పేదోళ్లకు నిల్వనీడ లేకుండా చేసేదందుక? వాళ్ళు నిజంగానే చెరువును గూడిపేసి ఇండ్లు కట్టుకుంటే తప్పవుతుంది, కానీ ప్రభుత్వం ఇస్తే ఎట్లా తప్పవుతుంది? ఒకవేళ మీ కానుండు తప్పినట్టు ఉంటే కూలగొడితే కూలగొట్టుండ్రి, కానీ వాళ్ళకి ఏడనన్నా ఇందిరమ్మ ఇండ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లో ఇయ్యండ్రి, ఆయనక సిక్కి ఇవి కూలగొట్టి ఇయ్యండ్రి. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇదేనా సార్ మీరు తీసుకొస్తామన్న మార్పు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు?